హాయ్ మామ పాపం ప్రతాప్ తిరువీర్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీ ఈ ఫ్రైడేనే థియేటర్స్లో రిలీజ్ అయింది మామ. ట్రైలర్తో మంచి అటెన్షన్ తీసుకుంది. ఇప్పుడే చూశాను. చూశాక నాకేమనిపించింది, ఎలా ఉంది అనిపించింది అంటే నచ్చలేదు మామ. అస్సలు నచ్చలేదా అంటే అస్సలు నచ్చలేదు మామ. ఎందుకురా అంత మాట అనేసావు, ఏం లేదా సినిమాలో అంటే పాయింట్ మంచిదే, బట్ దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నా వల్ల కాలేదు మామ చూడటం. చిన్న పాయింట్తో స్టార్ట్ చేస్తే 20 మినిట్స్లో, మరీ అంటే 20 మినిట్స్లో అయిపోయే సినిమాని లాగి 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 సాగదీస్తున్నారనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఇక ఫస్ట్ హాఫ్ అంతా హీరో ప్రాబ్లం ఏంటి ఏంటి అని తెలుసుకునే పనిలోనే గడిచిపోతుంది మామ. ఇక ఇంటర్వెల్కి అయినా స్టోరీ స్టార్ట్ అయిందిరా అనుకుంటే ఆ పాయింట్ తప్ప మిగిలిన సీన్స్ అన్నీ పడుతూనే ఉంటాయి. ఒరేయ్ ఎంతసేపు దీన్ని ఎలా సాగదీస్తారు, ఏదో సొల్యూషను చివరికి పాజిటివ్గానే ఉంటుంది కదా, అది అందరికీ తెలుసు కదా, దాన్ని ఏదో చూపించేస్తే వెళ్ళిపోతాం కదా అని అనిపించింది మామ. బేసిక్గా అందరూ మంచి యాక్టర్స్ సినిమాలు వస్తే అవి వాళ్ళకి హిట్ పడితే బాగుంటుంది అని అనుకుంటారు మామ. ఆ కేటగిరీలోకి వస్తారు తిరువీర్ గారు. ఆయన సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉంటాను. బట్ అది ఈ మూవీతో దెబ్బ కొట్టిందనేది చెప్తాను మామ. ప్రతి 10 నిమిషాలకి సినిమా మోటివ్ అనేది డిఫరెంట్ టర్న్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఆ టర్న్స్ ఇంట్రెస్టింగ్ వేలో వెళ్ళాయా అంటే లేదు, చాలా బోరింగ్గా నడిచాయని చెప్తాను మామ. పాయల్ రాధాకృష్ణ గారు చూడటానికి చాలా బాగుంటారు, బట్ ఆవిడ తన పర్ఫార్మెన్స్ని పోర్ట్రే చేసే రేంజ్ సీన్స్ అయితే ఆవిడకి పడలేదని చెప్తాను మామ. బట్ ఉన్నంతలో తను ఏం చేయగలరో అది చేశారు. బేసిక్గా ఇలాంటి మూవీస్తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఆ మూవీని సినిమా అయిపోయినా సరే వాళ్ళతో పాటు కొంతసేపు క్యారీ చేయాలి అంటే మెయిన్ క్యారెక్టర్ ప్రాబ్లంతో మనం కూడా కనెక్ట్ అవ్వాలి మామ. అయ్యో ఇప్పుడు ఇందులో నుంచి హీరో ఎలా బయటపడతాడు అనే సింపతి మనకు కూడా కలగాలి మామ. అలా జరిగిన క్షణం ఆ మూవీ మనతో పాటే ఉండిపోతుంది. బట్ ఇక్కడ ఈ సినిమాలో మోటివ్ మెజారిటీ టైమ్స్ ఫన్ మూడ్లోకి వెళ్ళిపోవటం వల్ల సినిమాతో మనం కనెక్ట్ అవ్వడం చాలా తక్కువగా ఉంటుంది మామ. బట్ సినిమాలో రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే అది అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనేది చెప్తాను మామ. ఫన్ వేలో కనిపించిన ఆ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్స్, దాన్ని అజయ్ ఘోష్ గారు పోర్ట్రే చేసిన విధానం, ఆ క్యారెక్టర్లో వచ్చే సీన్స్ మనకి రిలాక్సేషన్ అనేది చెప్తాను మామ. బట్ స్క్రీన్ మీద పడుతున్న సీన్స్ వీక్గా ఉన్నప్పుడు ఒక క్యారెక్టరో ఒక సీనో సినిమాని కాపాడలేవు అనేది నా ఒపీనియన్. ఇక్కడ కూడా అదే జరిగింది. సినిమా జరుగుతున్న విధానం ముందంతా కామెడీ చేసేసి లాస్ట్లో ఎమోషనల్ అంటే ఎలాగా అవ్వదు కదా, అదే ఎక్కడ జరిగింది. నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే ప్రతాప్ తన ప్రేమించిన బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ప్రతాప్కి ఒక ప్రాబ్లం ఉందని తెలిసి బుజ్జమ్మ ప్రతాప్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి రీల్ అయితేనే వస్తాను అని కూడా చెప్తుంది. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, ప్రతాప్ అందులోంచి బయటపడ్డా లేదా అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే తిరువీర్ గారి పర్ఫార్మెన్స్, అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది మామ. రాశి గారికి ఫుల్ లెంత్ రోల్, ఇంపార్టెంట్ రోల్ పడింది, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే చేశారు మామ. కొన్ని చోట్ల కామెడీ వర్క్ అయింది, కొన్ని చోట్ల అంటే చాలా కొన్ని చోట్ల ఎమోషన్ కూడా వర్క్ అయింది. ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు అనే ఫీల్ అయితే కుదిరింది మామ. బట్ ఆ స్క్రీన్ మీద నాకు సెట్ అవ్వలేదు. ఇక మ్యూజిక్ వైజ్ చరణ్ గారు పాడిన సాంగ్ ఒకటి బాగుంది. ఆర్ఆర్ సినిమా థీమ్కి తగ్గట్టే ఉంది మామ. టెక్నికల్గా కూడా సినిమా వాల్యూస్ నిలబెట్టుకునే విధంగానే ఉంది. అంతే మామ. అంతకు మించి నాకు సినిమాలో ఏది పెద్దగా ప్లస్ పాయింట్ అనిపించలేదు. ముందే చెప్పినట్టు సినిమా స్టార్ట్ అయిన 20 మినిట్స్కే డిస్కనెక్ట్ అయిపోయాక సినిమాలో నచ్చే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనుకోవడం మన మిస్టేకే అవుతుంది మామ. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే సినిమాలో చాలా అంటే చాలానే ఉంటాయి. కొత్తగా ట్రై చేశారు, కథ కొత్తగానే ఉంటుంది, బట్ దాన్ని పక్కన పెట్టేసి దాన్ని బేస్ చేసుకొని రాసుకున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా బోర్ కొట్టించింది. చాలా అంటే చాలా బోర్ కొట్టించింది మామ. చిన్న పాయింట్ తీసుకొని 2.5 గంటలు మనల్ని సావు దెబ్బ కొడుతున్నారనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. కొన్ని చోట్ల వీక్ వర్క్ కూడా కనిపిస్తుంది మనకి సినిమాలో. కొన్ని చోట్ల ప్రసాద్ బెహ్రా గారి క్యారెక్టర్కి తను డబ్బింగ్ చెప్పుకుంటారు, కానీ కొన్ని సీన్స్లో వేరే క్యారెక్టర్ వచ్చి డబ్బింగ్ చెప్తుంది. ఇంకా అప్పుడు ఆ క్యారెక్టర్తో మనం ఎందుకు కనెక్ట్ అవుతాం మామ? వేరే సీన్స్లో ఆ వాయిస్ వస్తున్నప్పుడు ఇండైరెక్ట్గానే మనం దానికి డిస్కనెక్ట్ అయిపోతాం. ఇంకా చెప్పాలి అంటే హీరోయిన్ చెప్పడానికి ఎన్నో సీన్స్ ఉంటాయి, నీ ప్రాబ్లం ఇదిరా అని, బట్ ఇంటర్వెల్ వరకు చెప్పదు. చెప్పేస్తే మరి ఇంటర్వెల్ వచ్చేస్తుంది, స్క్రీన్ స్పేస్ ఉండదు కదా, అందుకే చెప్పలేదు, సాగదీశారనే ఫీల్ అయితే కలుగుతుంది. ఇక క్లైమాక్స్ అయితే ఫుల్ ఫన్గా మార్చేసి కొంత ఎమోషన్ యాడ్ చేసేసి ఎమోషన్ అయిపోమంటే వర్కౌట్ అవ్వదు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. సినిమాతో నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదు మామ. ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడమే మంచిది అని నా ఒపీనియన్. బార్డర్ దాటితే తీసుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి. చివరికి పాపం ప్రతాప్ అంటం మానేసి ఈ సినిమాకి వెళ్ళిన మాదిరా పాపం అనే స్టేజ్కి అయితే సినిమా వెళ్ళిపోతుంది మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు నచ్చలేదు. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే చాలా కష్టమని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.